హాయ్. మన ఆలోచనలన్నీ మన అతిథులు లాంటివే. మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే మనం వారికి రాచమర్యాదలు చేశామంటే ఇదేదో బాగుంది, ఇంకా ఒక 4 రోజులు ఉండేసి వెళ్దాం అనుకుంటారు. అదే మనం వారిని సరిగ్గా పట్టించుకోకపోతే వచ్చిన పని అయిపోయిందని తిరిగి వెళ్ళిపోతారు. అదేవిధంగా మన ఆలోచనలు కూడా, మనం వచ్చిన ప్రతి ఆలోచనకి స్పందిస్తూ ఉన్నామంటే మన స్పందనే దానికి ఆహారం. ఏదో బాగుందని చెప్పి వచ్చిన ఆలోచనలు మనతో పాటు ఒక 4 రోజులు ఉండి మనకు చేయాల్సిన నష్టాన్నంతా చేసి వెళ్తుంది. అలా కాకుండా వచ్చిన ఆలోచనలకి మన ప్రతిస్పందన లేకపోతే అది వచ్చిన దాన్ని చూసుకుంటుంది. మనకు వచ్చిన ఆలోచనలు తప్పకుండా మనకు తెలుస్తాయి, ఇవి ఉపయోగకరమా లేదా, మనం ఈ ఆలోచన తీసుకోవాలా వద్దా అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. మనం చేయాల్సిందంతా ఏమంటే, మనకు అవసరమైన ఆలోచన అయితే దాన్ని స్వాగతించాలి, లోపలికి తీసుకోవాలి. లేదు ఈ ఆలోచన వల్ల మనకు నష్టము, మనకు ఇబ్బంది అనిపిస్తే నిర్దాక్షిణ్యంగా ఆ ఆలోచనను మనం బయటకు తోసి మనం డోర్ క్లోజ్ చేయాల్సిందే. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆలోచనలన్నీ మన దగ్గర ఆతిథ్యం పొందిన మన ఆలోచనలే.